శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. దిక్కులలో ఆగ్నేయ దిక్కుకు సంబంధించినటువంటి దిక్కుకు అగ్నిదేవుడు అధిపతి, గ్రహాలలో శుక్రుడు అధిపతి ఆ యొక్క స్థానానికి. మరి వీళ్ళ లోపం జరిగినప్పుడు ఈ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ లోపం వల్ల. ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆ గృహంలో ఉన్నటువంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో యజమానురాలికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి, తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి జబ్బులు పాలన పడతారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్, స్తనాలకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గర్భసంచి దోషాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. గర్భసంచి దోషాలు, యూట్రస్ ప్రాబ్లం కానీ ఓవరీస్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ గృహములో కోడలు ఉన్నట్లయితే వంట ఏమి చేయదు. వంటలు చేయడం కానీ పనులు చేయడం కానీ చక్కగా ఇల్లు చక్కబెట్టుకోవడం కానీ ఆ కోడలు ఆ గృహంలో ఏమి చేయదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ స్థానానికి శుక్రుడు అధిపతి కావున దీనివల్ల కూడా కొన్ని వివాహ విచ్ఛేదనకు గురి కావాల్సి వస్తుంది. వివాహము విడాకులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఆ ఎనర్జీ లోపం వల్ల. చాలా వరకు మనస్పర్ధలు వస్తున్నాయి అంటే కారణం కేవలం ఒక గొడవల వల్ల కాదు, వాస్తు యొక్క ఎఫెక్ట్ ప్రభావం కూడా ఉంటుందని చెప్పి మనం గుర్తించాలి. ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి ఎనర్జీ లేకపోవడం చేత ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలు యజమానిరాలకు కోడల మీద కూడా ప్రభావం చూపుతుంది. కోడలు ఆ ఇంట్లో అనుకూలంగా వ్యవహరించదు వాళ్ళకి. అలాగే కోడలు అనుకూలంగా వ్యవహరించకపోవడం కాకుండా మెల్లమెల్ల దేనికి దారితీస్తుందంటే విభేదాలు వచ్చేసి విడాకుల వరకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ జోన్ వలన. కాబట్టి మన గృహములో అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మనకి ఇవన్నీ జరిగినాయి అంటే దైవ నిర్ణయం తప్ప మనం ఏం చేయలేము. కాబట్టి మనం ముందుగా మనకు తెలిసినటువంటి శాస్త్ర ప్రకారంగా, సైంటిఫిక్ శాస్త్ర ప్రకారంగా, వాస్తు ప్రకారంగా ఆ గృహాన్ని ఎనర్జెటిక్గా చేసుకున్న తర్వాత ఎవరికి సమస్యలు 99% రావు. ఒకవేళ వచ్చాయి అంటే అది దైవ నిర్ణయంగా భావించవలసి ఉంటుంది. కాబట్టి ముందుగా మన గృహంలో ఇలాంటి సమస్యల చేత మనం బాధపడేటటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా యూట్యూబ్ ఛానల్ సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు చక్కటి పరిహారాలు చేస్తాము. చేయించిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విశ్వాసంతో నమ్మి చేయించుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది. శుభం భూయాత్.